ఏం మాట్లాడుతున్నావు చేసి 10 అయింది, నేను 10 గంటల కారు తీయాలని చెప్పి కొంచెం పెద్దగా మాట్లాడే వరకు అరవబాక అని చెప్పి వెళ్ళిపోయింది. ఎందుకు అర్థం మెల్లిగా చెప్పొచ్చు అని వెళ్ళిపోయింది. పర్మిషన్ అడిగాం. ఎట్టంటే వెళ్ళా సార్ దగ్గరికి, వెళ్తాం చేతులు వెనకాల పెట్టుకుని సార్ 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 అని చెప్పారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? అసలు ఈ వారంలో వీడియోస్ సరిగా తీయలేదన్నమాట. ఎందుకంటే తెలీదు, ఏదో అట్లా పనుల మీద జరిగిపోతూ ఉంది. ఝాన్సీ బిజీ, నా బిజీ మీద. కానీ ఈ వారంలో చాలా అంటే చాలా పనులు జరిగినాయండి. అది చెప్తాను మీకు. ఏంటంటే జరిగింది, ఝాన్సీకి అయితే చెప్పే కదండి, కత్తిరి సానబట్టించుకొచ్చిన తర్వాత అదే రోజు స్కేళ్ళు కొనుక్కొచ్చాను. ఒక 3 రకాల స్కేళ్ళు, ఇవన్నీ కట్ చేసుకునేవి. దాని తర్వాత ఝాన్సీ ఏం చేసిందంటే అద్భుతంగా సితార్ గాడికి చిన్న డ్రెస్ కుట్టింది ఆ క్లాత్తో. భలే సెట్ అయింది. అది కూడా చూపించలేదు ఏ ఛానల్లో కూడాను. తర్వాత రీసెంట్గా నిన్న ప్యాంట్ ఒకటి కుట్టుకొచ్చింది మన స్కూల్ యూనిఫామ్ క్లాత్తో. చాలా బాగా కుట్టిందండి, నాకంటే బాగా కుట్టింది. పోతే ఈరోజు శనివారం, సోమవారం పెళ్ళి ఉందని చెప్పాను కదా మా బామ్మర్దిది. అయితే అక్కడికి వెళ్ళేదానికి మా అక్క, మా అమ్మ పిల్లలతో బయలుదేరి వెళ్తున్నారు అనమాట. ఇంకా సిరి వాళ్ళని కూడా తీసుకెళ్తున్నారు. వాళ్ళు వచ్చి, మా అక్క వచ్చి పేర్లపాడు నుంచి మా ఊరు వచ్చి వీళ్ళని ఎక్కించుకుని కర్లపాలెం వస్తాను అనమాట. ఈ మధ్యలో ఏం జరిగిద్దంటే వీళ్ళకి యూనిఫామ్ వచ్చారు కదండి మన స్కూల్లో. ఆ యూనిఫామ్ సితార్కి, అన్సీకి మిషన్ మీద ఇవ్వాలి, ఆది ఇవ్వాలి. అదేవిధంగా సిరికి కొని ఆది ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఆది ఇచ్చి వెళ్ళిపోతారు. సాయంత్రం అయితే ఝాన్సీ నేను క్లాత్ కొని ఆ మిషన్ దగ్గర ఇస్తాం అనమాట. ఇంక ముగ్గురు కుట్టించిన తర్వాత ఒక వారంకో ఏమి ఇస్తారనమాట. అది విషయం. ఇకపోతే ఝాన్సీ ఈరోజు నేనే కారుకు వస్తా అక్కడ వదిలిపెట్టి వచ్చా మిషన్ నేర్చుకునే దగ్గర. ఏం చేసిందంటే చీర తెచ్చుకుంది ఒకటి. పాత చీర కొత్త చీర తెలీదు. చీర తెచ్చుకుందంట టాప్ కుట్టుకునేదానికో, మరి సార్ చేత కుట్టించుకునేదానికో, లేకపోతే ప్రాక్టీస్ చేద్దామనో. అయితే పెసర కలరు, అదే రంగు లైనింగ్ తీసుకోమందండి, సిల్క్. నేను బైక్ దింపేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఝాన్సీ, 10 అయింది, నేను 10 గంటల కారు తీయాలని చెప్పి కొంచెం పెద్దగా మాట్లాడే వరకు అరవబాక అని చెప్పి వెళ్ళిపోయింది. ఎందుకు అర్థం మెల్లిగా చెప్పొచ్చు అని వెళ్ళిపోయింది. తర్వాత ఇక యాజ్ టీజ్గా మనకు తెలిసిందే కదా, మన చేతులు అయితే ఊరుకోవు, మనసు అయితే ఆగదు. కారు తాళం ఒక చోట తీసుకోవాలి, కారు ఒక చోట తీసుకోవాలి. అందుకని చెప్పేసి కారు తీసుకొచ్చేదానికి వెళ్ళేటప్పుడు కారు కీ తీసుకుని ఫోన్ చేసి అడిగా ఖచ్చితంగా కావాలా అని చెప్పి. అంటే డ్రెస్సు టాప్ కుట్టుకుందామని తీసుకొచ్చుకున్నాను, అవకాశం ఉంటే తీసుకురా అంది. అందుకనే అక్కాయ్ చూసుకోవాలి కదా అక్కాయ్. ఈ అక్కాయలు చూడండి, ముగ్గురు ఒకేసారి దాడుతున్నారు. పోతే ఇక మనమైతే వచ్చి ఇదిగో ఈ పక్కనే షాప్లో తీసుకున్నాం. ఇది సిల్క్ లైనింగు 2 మీటర్లు అంట, 2 మీటర్లు 50 రూపాయలు మా కర్లపాలెంలో అయితే. ఇంకైతే ఝాన్సీ దగ్గరకు వస్తున్నాం అనమాట, ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఈ తిరగతం సరిపోయింది, తిప్పతం సరిపోయింది. ఆమె ఏం చేస్తాం చెప్పండి. మా అక్కమ్మ ఫోన్ చేస్తుంది, బయలుదేరారు అబ్బాయి, మేము స్టార్ట్ అవుతున్నాం అని చెప్పేసి. అది విషయం. దగ్గరకు వచ్చాం. ఝాన్సీకి అయితే ఫోన్ చేసి ఇది చేసి వెళ్ళిపోదాం. అదన్నీ విషయం. అన్నీ జరిగినాయి. ఈ మధ్యలో 2 రోజులు కారు కూడా వెళ్ళాను. రోజుకు ఒక కారు వేసుకొస్తాను ఎక్కడికి. ఊరు నాయనో వీళ్ళు ఏంద్రా బాబు ఈ కార్లు ఏందనుకుంటారా చూసేవాళ్ళు. దేశం వాళ్ళ కార్లు అని తెలియదు. చూడండి ఎట్లా అవుతుంది. ఇంకా కొండలు నిండుగా ఒళ్ళు పగిలింది. నేను ఆ ఫోటో తీసి చూపించే వాళ్ళు తీసుకున్నా. ఇదిగో ఈ రంగు ఒకటేలా ఝాన్సీ, పో వెళ్ళిపో. సరే ఇందాకేందో అంట ఇల్లా. థ్యాంక్సా, సిగ్గు థ్యాంక్స్ అంట. అదండి పరిస్థితి. ఇక మనం వెళ్ళి చీరాలు లాగలేండి. కారు పెద్ద దూరం కూడా కాదు. మధ్యాహ్నానికి వచ్చేస్తే వెళ్ళిపోతా. మళ్ళీ 5:30 దాకా ఉండాల్సి వస్తుంది ఝాన్సీ దగ్గర.
5:30, 6 అవుతుంది ఝాన్సీ అయ్యే వరకు. ప్రతిరోజు కార్కి వెళ్ళినప్పుడల్లా ఆమె కోసం నేనే లేట్ చేసి కూర్చోవాల్సి వస్తుంది గంటలు. ఇదిగోండి బ్యాగులు చూడండి బ్రో. ఇది మనం బ్యాగ్ తీసుకున్నాం కదండి లాస్ట్ టైము. పిల్లల బ్యాగులు అయితే కుట్టించడానికి తీసుకొచ్చా, చినిగిపోయినాయి, మన గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చినాయి. అది కుట్టించిన తర్వాత ఎంత బ్రో అంటే ఎంతగా దిద్దులే బ్రో అని చెప్పి అన్నాడు. ఎల్లంగానే యూట్యూబర్ అని అంటున్నాడు. తర్వాత నేను నెక్స్ట్ డే బ్యాగులు తీసుకోవడానికి వస్తే ఎంత చెప్పానంటే ఏం లేదు పర్లేదు వెళ్ళబ్బా అంటున్నాడు. దానికి ఏముందో ఇల్లు అంటున్నాడు. కాదన్నా ఎంత కొంత తీసుకుని 50 రూపాయలు ఇవ్వబోతుంటే భలేవాడు ఏం కాదు వెళ్ళబ్బా అని చెప్పి బలవంతం చేసి పంపించాడండి. యూట్యూబ్ అభిమానం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీ అభిమానానికి వన్స్ అగైన్. అదండి సంగతి. మనం అయితే చాలా సింపుల్గా 11:15 కల్లా వైకుంఠపురం అయితే వచ్చాం. చీరాలు అన్నావు కానీ ఏంటి వైకుంఠపురం అంటారా? చీరాల్లో వైకుంఠపురం, తెనాల దగ్గర వైకుంఠపురం అయితే కాదు. మనం అయితే ప్రశాంతంగా పందులు తిరిగే ప్లేస్లో అయితే కారు పెట్టుకున్నాం. ఈ చిన్న ఇరుకు రోడ్లు అండి చీరాల్లో. అందుకని చెప్పేసేసే దొరికిన చోట అయితే చూసేసా కార్ని. అది విషయం. ఇక మన ఈరోజు తక్షణ కర్తవ్యాలు ఏమైనా ఉన్నాయంటే, లాస్ట్ టైం గుడివాడ వెళ్ళినప్పుడు మన సిస్టర్ అయితే చీర పెట్టింది కదా ఝాన్సీకి. రేపు పెళ్ళికి వెళ్ళేదానికి ఆ చీరకు జాకెట్ ఇచ్చింది. ఈరోజు ఆ జాకెట్ తీసుకోవాలంట పిల్లలకి. అదే అవి ఉన్నాయి కదా, అవన్నీ చేయించి సాయంత్రానికి వెళ్ళి రేపు సండే వీలైతే మార్నింగు లేకపోతే మధ్యాహ్నం నుంచి చాలబడ్డాక అయితే బయలుదేరుతాం అనమాట ఝాన్సీ నేను. ఇంకా సోమవారం పెళ్లి చూసుకుని మంగళవారం పొద్దున్నే వచ్చేయాలి. ఎందుకంటే సోమవారం నుంచి జాకెట్ కొలతలు అవి చెప్తారంట ఝాన్సీకి. వామ్మో నా క్లాస్ పోతుంది బాబు, నాకు రావట్లేదు, అక్కడక్కడ అప్పుడప్పుడు సెలవులు పెట్టబట్టి సార్ కూడా తిడుతున్నారు, ఊరుకోవట్లేదు అని చెప్పింది. పెద్ద టాస్కే ఇచ్చింది ఝాన్సీ నాకు. ఎందుకంటే నేను వెళ్ళి సాయంత్రం సార్ని అడిగితే సార్ ఇది సార్ పరిస్థితి పెళ్ళి ఉంది వెళ్ళాలని చెప్పి అప్పుడు పర్మిషన్ ఇస్తారంట. నువ్వు రా అని ఇలా, లేకపోతే నన్ను ఊరుకుంటలేదు సార్ అని చెప్పి అంటుంది. నాకే పెట్టింది పెద్ద ఫిట్టింగ్ అయితే. సరే పెళ్ళికైతే కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి నేనే వెళ్ళి నిర్మోహమాటంగా సార్ అని అడుగుతా. అదండి విషయం. ఎక్కడి నుంచి ఎప్పుడు వెళ్తాం అనేది మనకైతే తెలీదు, చెప్తా. టైం 2:15 అయిందండి. భోజనానికి అయితే పిలిచారు, వెళ్ళేసి ప్రశాంతంగా తినొచ్చా. ఈ కారుకు వస్తే ఏందయ్యా విషయం అంటే చక్కగా పద్ధతైన వంటలు, పప్పు, ఆవకాయ, నెయ్యి, పులిహోర, ఇంకేమి బజ్జీ ఇట్లా ఉంటాయి. అదే వేరే కార్లకి వెళ్ళామనుకోండి దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ దమ్ము, మనసేందో అటే లాగిద్ది. కానీ 4 గంటలకైతే మన వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. కార్ తీసుకెళ్ళి వేరే చోట పెట్టి కీ ఎత్తుకొచ్చి ఇక్కడే పోదాం అనమాట. అది పరిస్థితి. అమ్మయ్యా, ఇప్పుడు ఝాన్సీతో పెట్టుకున్నాం అనుకోండి నిర్మోహమాటంగా ఇంకో 2 గంటలు పట్టింది. బయటకు వచ్చే వరకు 6 ఈజీగా అయ్యిద్ది. కాబట్టి ఫోన్ చేస్తే 100% ఉండమనే అనిద్ది. చూద్దాం. కామెడీ ఏంటంటే ఝాన్సీ జాకెట్ ఇచ్చిన అది ఉంటుంది కదండి మిషను, ఆ షాప్ అయితే తీలా. రేపు సండే, ఎల్లుండేమో పెళ్ళి ఉంది. చచ్చింది గొర్రె. ఇప్పుడు ఆమెకు ఫోన్ చేస్తే సోమవారం రమ్మంది అనుకోండి, మళ్ళీ పెళ్లి కాడి నుంచి నేను బైక్ వేసుకుని కర్లపాలెం రావాలి. కానీ అండి ఝాన్సీ కట్టుంది. కాపలా కొడుకుంటే దారుణంగా తయారైపోయిందండి నా పరిస్థితి. మళ్ళీ వచ్చాయి ఇక్కడికి, నువ్వు రావాలి, అడగాలి, పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పందని. అవి దాటిపోయింది టైం అయితే. ఇప్పుడు దాకా బయట కూర్చుని టీ తాగి వచ్చా. అయినా ఇక్కడికి ఏం అవ్వలేదు. నేనేం మాట్లాడాలో నాకే తెలియదు, నాకు తెలియదు. సార్ గారు అయ్యో చేతులు కట్టుకుని రాజసింహాలో లాగా బతినాడు. సారండి చూద్దాం ఏం జరిగిందో చెప్తా, మీకైతే చెప్తారండి. అదే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఏం జరిగింది అనేది. లోపల ఫోన్ చేస్తే ఎత్తకుండా అండి, బొక్కలో నుంచి పాము వచ్చినట్టు వచ్చి బోతర కనపడుతుంది. వచ్చి అక్కడ నుంచి మాట్లాడి ఈలోపు నేను డ్రెస్ కట్ చేసుకుందంట. డ్రెస్ కట్ చేశాను, నువ్వు ఈలోపు
అక్కడికి వెళ్ళి జాకెట్ తీసుకురంటుంది. అక్కడెక్కడ క్లోజ్ చేసుకుందమ్మ తల్లి, ఫోన్ చేసి ఎత్తట్లేదంటే మరి అప్పుడు దాకా నన్ను ఏం చేయమంటావు, ఇది ఎండలో గాలిపోతున్నా అన్నాను. సెంటర్కి వెళ్ళిరా అటు వెళ్ళిరా అంటుంది, అటు నుంచే ఇటు వచ్చా అన్న. అయితే ఆగు ఒక అరగంట అంటుంది, ఇవి గాలిపోతుంది వెనక మళ్ళీ ఎండబడి. తప్పదు, కట్టేంగా టింగ్ 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 అని 3 పడాలి. మొత్తం ఎట్టుందమ్మా, పిల్లలు కొట్లు కొడదామని తెచ్చా, కొట్టలేదు. డ్రెస్ ఏదో కట్ చేసా అన్నా, మొత్తం కొట్టలేదండి, టైం అయిపోయింది. ఎట్టయితే మీ సార్ గారి ముందు నన్ను నిలబెట్టు. అదే సంగతి. ఏమైంది అసలు, గిట్రా దగ్గర రా. నాకేం కంటి కురుపు వచ్చిందండి, ఈమెకేమో కన్ను ఏదో అయింది. మొహం చూస్తుంటే అద్దంలో మూలకట్టా పోయింది. మూలక పోయిందా? ఇప్పుడు నువ్వు టైలర్ మా ఏరియాలో ఏంది బయటకి వేసుకొచ్చావు? అసలు నేను వేసుకోవట్లేదు, ఎట్టగా మరి మెల్లాగా వచ్చింది అర్థం కాలేదు. అవునా? అనుకోకుండా వచ్చేసింది తరంతరం. అదే అంటే నీకు టైలరింగ్ వచ్చేసిందని అనుకుంటున్నాను కాంపిటీషన్ అయితే. మా నా టాప్ నేను కుట్టుకుని వేసుకోకూడదు, 4 టమ్మర్లు మర్చిపోయి కట్ చేసి అన్నావు కింద కుట్టావా? ఇక్కడ దాగే కుట్టింది. అవునా? అక్కడ దాకా వేసుకుంటారా మామూలుగా? మొత్తం ఇంకా కుట్ల లైనింగ్ దాన్ని జాయిన్ చేసి. సర్లే, అసలు కుట్టడం రావాలిగా ముందు ప్రాక్టీస్. మంచిది. ఉన్న పరిస్థితి అయితే. అట్రా అట్రా, చెప్పులు ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉండే. అంటే చెప్పులు లోపల ఇడవకూడదంటండి, అంటే దగ్గరలో ఇంటిని చూడు ఇల్లాలని చూడు అన్నారంట సార్ వాళ్ళు, అందుకనే బయట ఇచ్చి వెళ్తున్నారు. కూర్చో. మీకు చెప్పలేదు కండి, పర్మిషన్ అడిగాం. ఎట్టంటే వెళ్ళా సార్ దగ్గరికి, వెళ్తాం చేతులు వెనకమాల పెట్టుకుని సార్ 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 అని చెప్పన్నా. అంతేనా, ఇంకేమో జరిగిద్దా? అది సంగతి. దెబ్బకు పర్మిషన్ ఇచ్చేసారు సారు. సొంత తమ్ముడా అన్నారు. నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా చేసి 1 వీక్ బ్యాక్ వెళ్ళాలి సార్, కానీ ఈ రోజు 2 రోజుల ముందే వెళ్తున్నాం అని చెప్పనే వారికి నవ్వుతా. సరే సరే అమ్మాయి అంతకుముందు కూడా 2 సెలవులు పెట్టింది, రేపు గౌనా ఏదో ఎక్కడ అనుకుంటున్నా ఈ 100 రోజుల సర్వేకి ఇక్కడ నుంచి మండల ఆఫీస్కి, అక్కడ నుంచి బ్యాంకులకి తిరిగాను కదా అక్కడ అనమాట. అదండి సంగతి. ఆ విధంగా బతికి ఆడుకున్న తర్వాత అయితే ఏంది కన్నా నేను కూడా అట్టగా చూడలేమని చెప్పి నేను అటు చూస్తాను, నువ్వు చూస్తున్నావు నేను చూస్తున్నా. అట్లాగూ మనకు పర్మిషన్ అయితే గ్రాంటెడ్ అయ్యిందనమాట. ప్రశాంతంగా ఆదివారం వరకు పని చూసుకుని, అదే సోమవారం మంగళవారం పొద్దున్నే వచ్చేసి మళ్ళీ అడ్డు దిగబెట్టలా. ఇంకోటి ఉంది, నా జాకెట్ రాలా. నీ జాకెట్ రాకపోతే నేనేం చేసేది? నా జాకెట్ రాలా. ఫోన్ చేసుకో, నేనేం చేయలేను. అందుకే ఎత్తట్లా ఫోన్ మొత్తానికి, ఎత్తిద్ది. డబ్బులు ఇప్పుడే ఇచ్చేద్దాం రమ్మను. ఆ పొద్దు నుంచి రాంది నువ్వు ఇచ్చే జాకెట్ ఇప్పుడు పొద్దు నేను 3 సార్లు చేసి ఎత్తలా. అదండి విషయం. ఝాన్సీకి కంట్లో ఏందో అయ్యింది రాత్రి నుంచా. నిన్న ఎలర్జీ వచ్చింది అన్నాను. రాత్రి బారాన్ని కొడుకుని లేగితే అసలు గుడ్డు నొప్పి, తల నొప్పి పగిలిపోవాలి. అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి చూపించి కంట్లో ముందా లేకపోతే ఏందనేది ఇస్తే దాన్ని బట్టి ఝాన్సీ కన్ను ఓ పక్క మిషన్ అది బుర్రకెక్కేది, ఓ పక్క అయితే ఇది దాన్ని పలికిచ్చేస్తుంది. అసలు తలనొప్పి కన్ను. నాకు కూడా కంటి కురుపు కదండి, మీకు ఈజీగా కనబడుతుంది చూడండి. ఇక్కడ కంటి కురుపు వచ్చింది, అది బయటికి రావట్లా, లోపలికి పోవట్లా. నీదే కన్ను? నాది ఆ కన్నే. హే సేమ్ పించ్. ఈ 2 కళ్ళు సాడి పెట్టి 2 కళ్ళు, ఈ 2 ఒకళ్ళు వేసుకున్నాం, ఎడం కళ్ళు 2 ఒకళ్ళు వేసుకున్నాం. ఇటు ఎత్తున్నావు, ఇటు తిప్పు. అదండి సంగతి. వెళ్ళిపోదాం. సెంటర్ తీసుకెళ్ళవా? సెంటర్ లేదు, గింటర్ లేదు. బండి తాళాలు కూడా ఇక్కడ తగిలిచ్చా. ఎక్కువ 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 అండి. ఇందాక ఝాన్సీకి ఇంజక్షన్ చేయించుకోద్దాం వస్తే ఈ పిల్లలు ఉన్నారు ఇక్కడ. మన దగ్గర డబ్బులు రేపు రే ఇట్రా తీసుకో వెళ్ళు. కొంచెం డ్రింక్ చేసినట్టు అనిపించింది నాకు. ఇంకా అందుకే డబ్బులు ఇవ్వకుండా పిల్లలకి బ్రెడ్ తీసుకుని వచ్చామన్నమాట. ఈ ఝాన్సీకి ఏమో ఏంది కంట్లో ముందు ఇచ్చారా యాంటీబయాటిక్. నాకు ఫోన్ చేస్తున్నా ఎందుకు? పదా ఇదిగో, ఇది వేసుకుని పని అంట చేసుకో మాక. ఇక్కడికి షాప్ కాడికి వచ్చేవాళ్ళు అదే చదువుతున్నారంట అండి. అది వేసుకుని 2 చుక్కలు వేసి పని చేసుకుంటున్నారట, తగ్గట్లేదు అంటున్నారట. అయ్యో అయ్యో
పద టీయా మరిగి బాగా టీ తాతనికి అందుకే యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇచ్చింది నీకు. కళ్ళకి ఎందుకు వచ్చింది అసలు ఎలర్జీ? కళ్ళకి వచ్చింది. పిల్లలు రొట్టెలు తెచ్చి ఇచ్చే ఛాన్సీ. నువ్వు నేను కడాలంటే మన ముగ్గురం 5గురు మనం గట్ట కూర్చుంటాం అట్టగా. ఏమో చెప్పలేము, ఆ రోజు కూడా వచ్చిద్దేమో. తినండి. ఏం తెలియదు, బడిలో ఏం చేస్తారా పిల్లలు చూడు ఎట్లా. రే 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 ఎల్లబాకంట్రా ఆడలాక్పోతున్నాడులే. సర్లే మొత్తం డ్రింక్ వేసారు ఛాన్స్ అందరూ. అయ్యా 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 ఏ వద్దు బ్రో, ఆడవాళ్ళతో మనకి ఎందుకు బ్రో, వీళ్ళని చూసుకోండి ముందు. రెడీగా ఉండవు బిస్కెట్లు పెట్టుకొని. ఏం బాపట్ల ఉంది చూడండి. అది తింటామంటే నా సాగరంగా. రొట్టె నాకు చెవితి నాకు తీసుకొచ్చామండి పిల్లలకి తీసుకొచ్చినప్పుడు. తిను. పిల్లలు ఏడ వేసుకుంటాను ఝాన్సీ. పిల్లలు వేసుకుని మిగిలిన టీ తాగింది అంట. అట్ట వేసుకుంటారో నాకు తెలియదు, సగం బిస్కెట్లు తిని. ఏం మోషన్ తాగటానికి ఇస్తే పిల్లలు ఉన్నట్టుండే. ఇది రానంటుంది బయటికి పడుకో. 2 పగలు పాదులే తీసుకో వేసుకో. పోరు నాయన తాగేళ్ళు టీ తాగేసి లంపటినాక అన్ని కడుపులోకి వెళ్ళేది కానీ. ఆ కన్ను నాకు చూసి మాకు నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఏంది అన్న అంత కావాలా గింత పిల్లగా సరే. ఇదండి సిరి వాళ్ళ యూనిఫామ్. అవునా చూడండి ఇక్కడ తీసుకునేది మిషన్. ఇక్కడ మాత్రం భలే పలుకుతాండి. ఝాన్సీ మిషన్ కొనుక్కెళ్ళింది ఈ అంకుల్ దగ్గర. రావమ్మ తల్లి. ఏందో అడిగేవే? అవునా నమస్కారం అండి. ఫోన్ స్విచ్ ఆఫ్. జాకెట్ ఇచ్చింది 2 రోజులు అవుతుంది. ఒక్కరోజు మరి. ఇల్లు చూడండి చీకటి అంధకారం లాగా ఉంది. మా వాళ్ళు తాళం వేసి ఎత్తుకెళ్ళిపోయారంట. మన దగ్గర ఎప్పుడు ఒక స్పేర్ ఉంటుందిగా. ఇందిగో ఏం ఒక లైట్ లేదు. ఇప్పుడు వచ్చింది. ఇంటికాడ మనుషులు లేవది పరిస్థితి చూడండి. గాలికి బట్టలు ఎక్కడ పడిపోయి ఉన్నాయి, చల్లా చెదిరైపోయి. లైట్లు లేవు. బట్టలు ఫస్ట్ కాళ్ళు కడుక్కొని రానియట్లేదండి. ఏమైందో నాకు అర్థం కావట్లా. ఆ విధంగా పనులన్నీ ముగించుకుని ఇంటికి వచ్చే వరకు టైం 7 గంటల 20 నిమిషాలు అయిందండి. మిషన్ కాడికి వెళ్తే ఆయన చెప్పిన రేట్లు పెరిగిపోయినాయి అంట.
గుండె ఆగిపోయింది. మేము కుట్టుకుంటున్నాము టాప్ ప్యాంట్లు. ముగ్గురికి 3 రోజులు 6 జతలకి 2800 2800 రూపాయలు బిల్లు వేసాడండి. 2 జతలు, ఒక జత 600, ఒక చొక్కాను ఫ్రాక్ కుట్టినందుకు. వీళ్ళకేమో 700 800. ఒక పంజాబ్ డ్రెస్సు టాపు ఒక ఇది ప్యాంటు కుడితే 400 అంట. 400 కుడతా అన్నాడు. అప్పుడు సిరికి 800, అన్సీకి 800, 200 1600. ఈఎంఐ 2 ఆరులు 1200. ఎంత? 16, 12, 28, 2800 అండి. అయితే మనం కొంచెం రిక్వెస్ట్ చేసి ఎంతో కొంత చేసి వచ్చాములేండి. అప్పుడన్నా నిజంగా ఝాన్సీ నువ్వు ఆత్మాభిమానం ఉంటే ఎడకరా సింధు జాలు ఎడక దా అక్కడే చెప్పా, మిషన్ కాడే చెప్పా. పాకుండా నిజంగా నువ్వు డబ్బులు ఖర్చు అవుతున్నాయన్న నీకు ఇది ఉంటే ఈ రేటులు చూసినా కూడా నువ్వు మనసు పెట్టి మిషన్ నేర్చుకోకపోతే నీ అంత బ్రెయిన్ లాస్ పేషెంట్ ఉండవు. లేదు అది, కాకపోతే కొంచెం కొంచెం తెచ్చుకుంటాం. చూసి రేటులు చూసావుగా. ఒక్కసారి క్లాత్ తీసుకోగానే ఇట్టంటే ఇటు స్ట్రైట్ ఇట్టంటే ఇటు రావనిలా పోతా ఉంటాయి. ఒక్కసారి వంటలు బాగుండేనా? ఇప్పుడు కూడా వంటలేదు కానీ నువ్వు పుట్టగానే పెరిగి నడిచేసావా? పుట్టగానే పెద్దోడు అయిపోయి పుట్టగానే కాదులేవా? యూట్యూబ్ లో చూడంగానే కుట్టేసా. అది అందరికి ఉండదు. ఇప్పుడు చెప్పు, పుట్టంగానే నడిచేవా? పుట్టంగానే కారుదోలేవా? యూట్యూబ్ లో వీడియో చూస్తా కుట్టేసా కదా. నేను స్కూల్ కూడా వేసుకెళ్ళారు కదా యూట్యూబ్ అనే దాంట్లో ఒకసారి చూసావు కదా నువ్వు. నిజంగా అండి, ఏది ఏమైనా కానీ మిషన్ కానీ ఉన్నట్టయితే కుట్టే ఒకటి పడేసేవాడిని, 3 కుట్టేసేవాడిని. చొక్కాలు, ఫ్రాకులు, మొత్తం ప్యాంటులతో సహా కుట్టేసేవాడిని. మొత్తం A to Z యూట్యూబ్లో చూసి కుట్టేసేవాడిని. ఖచ్చితంగా 2800 సేవ్ చేసేవాడిని. అట్లాంటి 2800 ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాలి. అది కాక మళ్ళీ డ్రెస్సులు కుట్టాలి. చాలా తతంగా ఉంది. దయచేసి నేను 2 మిషన్ కొనాలి, నువ్వు మిషన్ కూడదు, నువ్వు 2 కొడతావు కదా. ఏమో 4 రోజులు క్లాసులకి వెళ్ళి నేర్చుకుని నేను యూట్యూబ్లో చూసి కుడతాను. 2 ఒకటే అయిద్దండి, మరి దారుణం కాకపోతే ఏమా. సరే అది తీసుకురా చూపి. ఈ వీడియో ఎంతతో క్లోజ్ చేద్దామండి. ఝాన్సీ ఈ 3 రోజులు 4 రోజులు కుట్టిన ఇదిగో ఉండయి. మీకు ఫోటో వేసే కదా సితారదే, అదైతే లేదు. సితారా ఊరికైతే పంపించాను అంటే అది మళ్ళీ కొరస అయిపోద్దని వేసుకుంటుంది. బాగుంటుంది. అదైతే అందుకు పంపిలా, మమ్మ కుట్టింది అని చెప్పింది కదా, అందుకు పంపించింది. తెలియదు పక్కుంటే చూపించు, చూడండి కళాఖండాలు. ఇదిగోండి ఫస్ట్ రోజు కుట్టిన ఇది పెట్టి కోట్ అనమాట. అంటే క్లాత్ లేదు, చిన్నవి అంటే అసలు కుట్టడం వచ్చిద్దా రాదా అని చెప్పి చూపి పైకి ఎత్తి. అదండి పెట్టి కోట్ తీసాయి. నెక్స్ట్ ఐటమ్ లంగా మార్పులేవండి. నెక్స్ట్ ఐటమ్ లంగా. ఇది శారీ పాడ, అదే మామూలుగా చీర మీద లంగాలు అనమాట. అదే కొత్తగా మామూలు లంగాని కుట్టేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఐటమ్ తర్వాత గౌను, తర్వాత యూనిఫామ్ మీద ఫ్రాక్. ఈ 2 నేను వెళ్ళలేదు, కొట్టలేదు అనమాట కదా. 2 కూడా కొట్టాలి. తర్వాత ప్యాంట్ ముందు టాపు సితారా వేసుకున్న టాప్ డిజైన్లు కూడా వేసిందండు. ఇదిగోండి కాళ్ళకట్ డిజైన్లు. ఇదే చెప్తుంది నేను డిజైన్ వేసాను అంటుంది. ఏం లేదులేండి, క్లాత్ ఇట్ట పెట్టి కుట్టేటప్పుడు ఇట్ట తిప్పుకుంటూ వెళ్తే ఆ డిజైన్ వచ్చింది. ఏమో నాకు ప్రత్యేకంగా చెబుతుంది. నెక్స్ట్ ఐటమ్ కుచ్చు కూడా పెట్టాను, అది చెప్పు. కుచ్చు కూడా పెట్టిందండి, బాగా కుట్టాను కదా. బాగా కుట్టిందండి, పైన పడతలేదు. అడుగుతున్నారు అందరూ సరిపోయిందా ప్యాంటు, సరిపోయిందా నేను కుట్టాను అక్కడ అందరికీ తెలుసు. మా అమ్మాయి కొడుతుంది. అబ్బా అంటే నువ్వు కుట్టింది మీ అమ్మాయి వేసుకుంటుంది కదా. సితారు కాడ పక్కన మన బిల్లు చెబుతుంటే అసలు ఏం సిగ్గుపడుతుంది తెలుసా, మా అమ్మాయి కుట్టిందని. మరి నేను ఎన్నో కుట్టా, ఏం చేయాలి ఝాన్సీ? నువ్వు వచ్చి నువ్వు కుట్టావు, నాకు రాదు కదా. అదమ్మా ఈ రోజు కుట్టింది ఇది. ఈ రోజు చుడీ ప్యాంట్ అంటే చుడీ ప్యాంట్ అంటే ఇంతవరకు కుచ్చులు ఇలా పెట్టుకునేదాన్ని. చూపి దాన్ని ముందు ఫస్ట్. ప్యాంట్ ఏమంటుందని నారేసినప్పుడు దాన్ని ఓపెన్ చేయి. ఇదిగోండి ఏం చూడు ఇది ఏడుంది బెల్లులాగా. పొడుగా పొడుగు వచ్చింది అదండి. ఏం కళాఖండాలు. ఇది చూపించి ఇదిగో సగం పని చేసింది. నేను ఉదయం ఇచ్చి వచ్చాను కదా, అది లైనింగ్. అంటే ఇది
క్లాత్ కొలతలు పెట్టాలి, కట్ చేయాలి, మళ్ళీ కుట్టి చూపించాలి. ఆ తర్వాత సార్ ఏం చెప్పారంటే ఈ మెడ దగ్గర అనేది గోటు వచ్చింది కదా ఇలా సన్నగా, ఆ మెడకే మనం ఎలా వేసుకోవాలనేది చూపించారనమాట. అందువల్ల టైం లేదు. ఇక ఇదైతే కుట్టడం కుదరలేదు. కాకపోతే సగం పనులు అన్నీ సగం వేసుకొచ్చింది చూడండి. ఒక్కటే చేయకూడదు, మళ్ళీ మొత్తం వేయాల. ఈ ఒక్కటే కుట్టుకునే పార్ట్ ఇది కుట్టుకుని దీని మీద ప్యాంటు కుట్టిన లెగ్గిన్ తీసుకుని చిన్ని కొనుక్కుని నేను వేసుకుని మీకు చూపిస్తాను. టాప్ మొత్తం కుట్టేటప్పుడు నా డ్రెస్ నేనే కుట్టుకున్నాను. ఝాన్సీ రాణి మెటీరియల్ మొత్తం నేను తెచ్చిచ్చాను. నువ్వే తేవాలి. అండి సంగతి ఈ కళాఖండాలు ఎలా ఉండియో చెప్పండి. మిషన్ అన్నీ బాగా నేర్చుకుని కుట్టగలుగుతానని అనుకుంటున్నాను. మీరు కూడా బాగా నేర్చుకోవాలనుకుని నాకు సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్గా చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. నా వీడియోకి నువ్వు చెబుతున్నావు బాయ్ అండి.